అందరికీ నమస్కారం. రచ్చ మీడియా న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామాన వినాయక మండపాలు ఏర్పాటు చేస్తూ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో ప్రతి ఏటా వినూత్నంగా నిర్వహించే టీబీఆర్ గణేష్ ఉత్సవ్ మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్, టీబీఆర్ సంస్థల అధినేత భోగేశ్వరరావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా గణేశోత్సవం నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన పూజలు హోమాలతో వినాయక చవితి సంబరాలు జరుపుతున్నామన్నారు. టీబీఆర్ సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసే వినాయక చవితి ఊరేగింపుకు విభిన్న రాష్ట్రాల నుంచి విభిన్న సంస్కృతి సాంప్రదాయాలు విభిన్న నృత్యాలతో ఊరేగింపు జరగనున్నట్లుగా ఆయన తెలిపారు. ఈరోజు భక్తులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మా టీబీఆర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మా టీబీఆర్ సైనిక్ స్కూల్ డిఫెన్స్ అకాడమీలో ఈరోజు వినాయక చవితిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరిగింది. ఇప్పుడే వినాయకుని కూడా పూజ అయిపోయింది. దీంట్లో ఈ సుమారు 9 రోజులు కూడా, అంటే 10 రోజుల వరకు కూడా మన టీబీఆర్ సైనిక్ స్కూలు లేదా డిఫెన్స్ అకాడమీ తరఫున, అలాగే శ్రేయభిలాషులందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈరోజు మన సంస్కృతిని కళాఖండాలని ఉట్టిపడేలా చేసేలా రకరకాల ప్రోగ్రామ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, హరికథ కావచ్చు, బుర్రకథ కావచ్చు, కోలాటం కావచ్చు, భజన కావచ్చు, అలాగే ప్రత్యేకించి శ్రీనివాస కళ్యాణం కూడా ఉంది. ఇవన్నిటితో పాటు రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 9 గంటల వరకు కూడా రకరకాల కార్యక్రమాలు, భక్తిపరమైన విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. భక్తులందరం కూడా వచ్చి మా వినాయకుడిని, అంటే సర్వాంగ సుందరంగా ఉన్న వినాయకుడిని మనకి లోకల్గా కాదు చూడవచ్చు, మనం హైదరాబాద్ తీసుకొచ్చి చాలా ప్రశాంత వదనంతో లేకపోతే అందమైన వినాయకుడిని మనం ఇక్కడ ప్రతిష్ఠింప చేసుకోవడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా, చుట్టుపక్కల భక్తులు వచ్చి పాల్గొనడం జరుగుతూ ఉంది. అలాగే ప్రత్యేకించి మన సంస్కృతులు ఉట్టిపడేలాగా భారతీయ సంస్కృతి హోమం కూడా తలపెట్టడం జరిగింది. హోమం రేపే అష్టలక్ష్మి గణపతి హోమం కూడా మనం ఇక్కడ పెట్టుకొని కార్యక్రమం చేస్తాం. ప్రత్యేకించి ఆఖరి రోజున మనం ఊరేగింపు కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి 6వ తారీఖు సెప్టెంబర్ 6న పెట్టుకుంటా ఉన్నాం. దానికి ప్రత్యేకంగా కేరళ నుంచి వాయిద్యాలు, అలాగే ఒరిస్సా సంబల్పూర్ నుంచి కూడా అక్కడ విశిష్ట కలిగిన జానపద నృత్యాలు కూడా చేసే పరిస్థితి ఉంటుంది. అలాగే మన డప్పులు, తీన్మా డప్పులు కావచ్చు. దీనిలో ప్రతి సంవత్సరం, ఇది మనకి 4వ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, లేదంటే ఛత్తీస్గఢ్ నుంచి కూడా మన హనుమాన్ తీసుకొచ్చాం. అలాగే ఈ స్పెషల్ ఏంటంటే సంబల్పూర్, ఒరిస్సా నుంచి కూడా వాళ్ళ స్పెషల్ తీసుకొచ్చి ఇక్కడ ర్యాలీలో పార్టిసిపేట్ జరుగుతుంది. దీనికి భక్తులందరూ కూడా, శ్రేయభిలాషులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ దేవుడిని దర్శించుకొని దేవుని యొక్క ప్రీతికి పాత్రలు అవుతున్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని లేదా విఘ్నేశ్వరుని ఈ 9 రోజులు కూడా ఇక్కడ ఉంటది కాబట్టి అందరూ వచ్చి ఆయనకి పూజలు చేసి ఆయన యొక్క ఆశీర్వచనాలు తీసుకొని సుఖ సంతోషం ఉండాలని చెప్పి భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేకించి మన టీబీఆర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా చాలా సంతోషంతో, చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా గణేష్ యొక్క ఆశీస్సులు అందరికి ఉండి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషంతో భోగభాగ్యాలతోటి తొలుతోగలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ సో